నేటిదిన వాక్య ధ్యానం కొరకు యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో అనుదినము ఎన్నెన్నో బాధలను మనం ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం. ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, మానసిక పరమైన, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, బంధుమిత్రులను బట్టి, పనిచేసే ఉద్యోగంలో, చేసే వ్యాపారంలో, ఇలా ఎన్నో విషయాలలో మనము బాధను ఎదుర్కొనే వారంగా ఉంటాం. అయితే ఇట్టి పరిస్థితులన్నిటి నుంచి మనం విడుదల పొందాలి అని అంటే మనల్ని కలుగు చేసినటువంటి దేవుడే ప్రతి బాధ నుండి ఆయన మనల్ని తప్పించాలి. ఆయన తప్పించే ఈ దీవెన మన జీవితంలో మనం పొందాలి అని అంటే యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. నిజమే, మానవ జీవితంలో దేవుని మాటను ఆలకించాలి. ఎందుకనంటే ఆయన అనుదినము మనతో మాట్లాడే దేవుడు. మనం నడవలసిన మార్గం ఏదో ఆయన మనకు బోధించేటటువంటి దేవుడు. ఆ కారణాన్ని బట్టి మనుషుడు వ్యర్థమైనటువంటి వాటిని విని, మనుషులు కల్పించినటువంటి సంగతులను విని, పితృపర్యాచారములను విని, వాటి చొప్పున మనం చేయట కాదు గాని, మానవులమైన మనతో మాట్లాడేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నారు గనుక ఆయన మాటలను మనం ఆలకించాలి. రెండవదిగా ఆలకించి ఆయన మనలను కోరిన రీతిగా మనం ఆయన సేవించాలి. మన మనసుకు నచ్చిన రీతిగా ప్రభు సేవ చేయటం కాదు గాని, ప్రభును ప్రేమించుట కాదు గాని, ప్రభు కార్యాలు చేయట కాదు గాని, ఆయన మనకు ఎలా నేర్పిస్తున్నారు అనేటటువంటి విషయాలను ఆధారంగా చేసుకుని మనం ఆయనను సేవించేటటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ ఆయన మాట విని కూడా మన మనసుకు నచ్చినట్లుగా మనం ఆయన సేవిస్తే అది ఆజ్ఞాతిక్రమం అవుతుంది. దానివలన మనకు పాపం కలుగుతుంది. ఆ పాపం ద్వారా మనకు మరణం ఏర్పడుతుంది, లేక నాశనం కలుగుతుంది. అయితే ఇటు స్థితిగతులన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే శ్రద్ధగా దేవుని మాటలను మనం ఆలకించాలి. రెండవదిగా ఆయన చెప్పిన రీతిగా మనం ఆయనను సేవించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే వీటి విషయంలో మనం శ్రద్ధ చూపిస్తామో మన దినములను క్షేమముగాను మన సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చే వారంగా ఉంటాం. ఈ భూమి మీద మనం జీవించేటటువంటి సంవత్సరాలు వాటి అంతం ఎప్పుడనేది మనకు తెలియదు. కానీ ఎందరో మనకంటే ముందుగా జన్మించి జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. మన తోటి వారు ఉన్నారు, మనకంటే చిన్నవారు ఉన్నారు. ఏదేమైనా మనం జీవించేటటువంటి జీవిత దినాలు అవి క్షేమముగా, మన సంవత్సరాలు సుఖముగా మనం వెళ్ళబుచ్చాలంటే నిశ్చయముగా మనము దేవుని మాటను ఆలకించి ఆయన సేవిస్తే మన జీవిత దినాల్లో మనకు ఎదురయ్యే ప్రతి బాధ నుండి మన ప్రభువారు ఆయన మనలను తప్పించేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3-4 అధ్యాయాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో యోనా గారితో ప్రభువారు మాట్లాడారు. అతనిని నినివే మహాపట్నమునకు వెళ్ళి దానికి దుర్గతి కలుగును అని ప్రకటించమని చెప్పగా అతడు యొప్పేకు పోయి తర్షీషు పోయేటటువంటి ఓడను అతడు చూచి అందులో అతడు ప్రయాణమే వెళ్తా ఉన్నాడు. దేవుని మాటను ఆలకించారు, కానీ దేవుడు చెప్పిన రీతిగా అతడు సేవ చేయటను అశ్రద్ధ చేశారు. ఆ కారణం చేత అతడు ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ సముద్రం మీద ఉండగా యెహోవా సముద్రం మీద పెద్ద గాలిని పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వారు ప్రయాణం చేసినటువంటి ఓడ బద్దలైపోయే గతికొచ్చింది. అయితే యోనా గారు ఆ సమయంలో ఓడ అడుగు భాగానికి వెళ్ళి అతడు అక్కడ నిద్రపోతూ ఉన్నారు. నావికులు భయపడి ప్రతివాడు తాను నమ్మినటువంటి దైవములుగా ఉన్నటువంటి వారికి ప్రార్థన చేస్తూ ఓడను చులకం చేస్తూ అందులో సరుకులన్నీ సముద్రంలో పారవేస్తూ వచ్చారు. ఈ లోపల అతడు నిద్రపోయినటువంటి విషయాన్ని వీరు గమనించారు. గమనించి నీవు లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనం చావకుండా దేవుడు మన యందు కనికరించునని చెప్పినప్పుడు యోనా ఎవరిని బట్టి ఈ కీడు తమ మీదకి వచ్చిందో వారు గుర్తించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పిమ్మట ఈ
ప్రమాదానికి గల కారణం, ఈ అపాయానికి గల కారణం తానేననేటటువంటి విషయాన్ని అతడు తెలియజేశాడు. అతడు అంటున్నాడు 9వ వచనం, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అప్పుడు వారు, నువ్వు చేసిన పని ఏమని వారు అడిగారు. అయితే అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాన్ అధికమగుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా మళ్లించినట్లు మేము నీకేం చేయాలని యోనాను అడిగినప్పుడు యోనా అంటున్నాడు 12వ వచనం, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మలించునని అతడు వారితో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే ఈ విషయంలో వారు కొంచెం సందేహించినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో యోనాను ఎత్తి వారు సముద్రంలో పడవేశారు. ఎప్పుడైతే అతడు పడవేయబడ్డాడో ఇది చూచినటువంటి ఆ మనుషులు వెంటనే అతన్ని పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది. వారు ఈ సంఘటన చూసి మిగులు భయపడి దేవునికి బలి అర్పించి మొక్కుబడులు చేసినటువంటి విషయాన్ని 16వ వచనంలో చూడగలం. 17వ వచనంలో, గొప్ప మత్స్యం ఒకటి వచ్చి యోనాను మృంగ వేయాలని యెహోవా నియమించిన ప్రకారముగా అది మృంగివేసింది. 3 దినాలు ఆ మత్స్యం కడుపులో యోనా ఉండటం మనం గమనించగలం. 2వ అధ్యాయము మొదటి నుంచి రాయబడినటువంటి వాక్యాల్లో అతడు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. 2వ వచనంలో అంటున్నాడు కదా, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేస్తున్నాను. నిజమే, ఇతడు తనలో బాధ కలుగు చేసుకుంటానికి కారణం ఏంటంటే దేవుని మాట ఆలకించి దాన్ని చొప్పున చేయకపోవుట. అయితే బాధలోనికి అతడు వెళ్ళినప్పటికీ దేవుడు అతనిని విడిపించినటువంటి విషయాన్ని 2వ అధ్యాయం ఆఖరిలో మనం చూడగలం. ఆ తర్వాత అతడు దేవుని మాట చొప్పున చేశాడు. నినివే ప్రజలు కూడా మారుమనసు పొంది వారికి కలుగు బాధ నుండి కూడా వారు విడిపింపబడినటువంటి విషయాలను ఇక్కడ మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఏ బాధ చేత నేడు బాధను అనుభవిస్తున్నారు? నిశ్చయముగా నాడు యోనాను నినివే ప్రజలను తప్పించిన దేవుడే ఆయన మిమ్మల్ని కూడా తప్పించబోతున్నాడు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల హృదయాల్లో ఉన్న ప్రతి బాధ నుండి, కుటుంబాల్లో ఉన్న బాధ నుండి విడుదల యేసు క్రీస్తునాలు కలుగును గాక. కృంగిన వారిని లేవనెత్తని, దుఃఖితులను ఆదరించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షేమాలతో మేలు కలుగు చేయమని యేసు క్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించును గాక. ఆమేన్.